సచివాలయ సర్వేర్ల సమస్యలు పరిష్కరించాలని గ్రామ సచివాలయ సర్వేర్ల జిల్లా సంఘం ఆధ్వర్యంలో కడప కలెక్టరేట్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ సచివాలయ సర్వేర్లకు 30,000 రూపాయలు బేసిక్ పేతో పాటు ప్రమోషన్లు కల్పించాలన్నారు. ప్రతి మండలానికి ల్యాప్టాప్లు, రోవర్స్, ప్రింటర్లు ఇవ్వాలన్నారు. తక్షణమే గ్రామ సచివాలయ సర్వేర్లందరికీ గ్రేడ్ 1 ప్రమోషన్లు కల్పించి సస్పెండ్ చేసిన గ్రామ సచివాలయ సర్వేర్ల నాయకులను విధులోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇంకా గ్రామ సచివాలయ సర్వేర్ల నిరసన గురించి మా కడప జిల్లా ప్రతినిధి షబ్బీర్ మరిన్ని వివరాలు అందిస్తారు. సచివాలయ సర్వేల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి సచివాలయ సర్వేలు ఉన్నారు. వాళ్ళు అడిగి తీసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఈ నిరసన ఎందుకు చేపట్టారు? సార్, ఈరోజు ఏదైతే మాకు బేసిక్ పే మా రివైజ్డ్ కమిటీ చేసిందో 25,220 రూపాయలు, రికార్డ్ అసిస్టెంట్ కంటే తక్కువ, జీప్ డ్రైవర్ కంటే తక్కువ, తర్వాత స్వీపర్ కంటే తక్కువగా ఉందండి. ఏదైతే మిగతా 21 డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులకు బేసిక్ పే పెట్టినారో, అనిమల్ హస్బెండరీ వాళ్ళకు వచ్చేసి దాదాపు 30,000గా పెట్టారు. తర్వాత ఏఎన్ఎంకి 32,000గా పెట్టారు. విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్కి, తర్వాత హార్టికల్చర్ అసిస్టెంట్కి 34,000గా బేసిక్ పే పెట్టారు. కానీ పొద్దున్న లేచినప్పటి నుంచి రైతుల యొక్క పొలాలు కొలుస్తూ, గట్ల మీద తిరుగుతూ, పాము కాట్లలో దెబ్బలు తింటూ, తర్వాత వచ్చేసి సొంత పెట్రోల్ ఖర్చులు పెట్టుకొని తిరుగుతున్నటువంటి సర్వేర్లకు మాత్రం 25,220 రూపాయలు బేసిక్ పేని ఫిక్స్ చేసినారు. ఇది ఖచ్చితంగా అన్యాయం అని చెప్పేసి మేము గత 2 నెలలుగా పోరాడుతూ మా డైరెక్టర్ గారితో మాట్లాడడం జరిగింది, మా డిస్టిక్ ఏడీ గారితో మాట్లాడడం జరిగింది. నిన్నటి నుంచి రీసర్వేకి సహాయ నిరాకరణను ప్రకటిస్తూ ఏవైతే రీసర్వే యాక్టివిటీస్ ఉన్నాయో రీసర్వే యాక్టివిటీస్ చేయకుండా మెయింటెనెన్స్ వర్క్, సిటిజన్ సర్వీసెస్ మాత్రం చేస్తూ ఈరోజు అందరం సెలవు పెట్టేసి కలెక్టరేట్కి వచ్చి మా నిరసనను తెలియజేయడం జరిగింది. ఈ నిరసన గురించి మనతో మాట్లాడడానికి మరికొంతమంది మహిళా సర్వేలు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీరు ఏమైనా డిమాండ్ చేస్తున్నారు? ఎందుకు ఈ నిరసన చేపట్టారు? మాకు మెయిన్ ఒకటి మా ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని మాకు బేసిక్ అనేది 30,000కి అడుగుతున్నాం. మేమేం రాంగ్ కూడా అడగట్లేదు. రిమైనింగ్ సచివాలయంలో ఉన్న రిమైనింగ్ స్టాఫ్కి ఎంతైతే ఇస్తున్నారో సేమ్ బేసిక్ మేము అడుగుతున్నాము. మేము చేసే వర్క్ని బేస్ చేసుకొని మేము ఏదైతే మార్నింగ్ వెళ్ళేసి ఫీల్డ్ సర్వేకి అని చెప్పేసి మార్నింగ్ 8కి వెళ్ళి మార్నింగ్ అంతా చేసుకొని ఫీల్డ్ అంతా చేసుకొని ఆఫ్టర్నూన్ మళ్ళీ వెళ్ళేసి వెక్టరైజేషన్ అనేది చేసుకొని మొత్తం ఈవినింగ్ 5కి 6 కాదు ఒక టైం ఇవి వర్క్ అనేది ఉంటే మేము 7 వరకు కూడా ఉండి చేసుకొని మాకు ఇచ్చిన టార్గెట్ అనేది మేము కంప్లీట్ చేస్తున్నాము. సో మాకు ఏదైతే ఉందో మేము యూజ్ చేసే టెక్నాలజీ కానీ QGS అని భూమితి సాఫ్ట్వేర్ ప్రతి ఒక్కటి సాఫ్ట్వేర్ యూజ్ చేసుకొని మా టెక్నికల్ బేస్ చేసుకొని మేము చేసే రీసర్వేది ఆ టెక్నికల్ బేస్ చేసుకొని మాకు శాలరీ అడుగుతున్నాం. మేమైతే ఏం వర్క్ చేస్తున్నామో దాన్ని బేస్ చేసుకొని ఆ వర్క్కి మేము బేసిక్ పే అనేది 30,000 అడుగుతున్నాం. పక్కన స్టాఫ్ వాళ్ళైతే ఏదైతే ఇస్తున్నారో సేమ్ బేసిక్ పే అడుగుతున్నామండి. ఇంకా ఏం అడగట్లేదు. అందులో మాకు ఒక ప్రమోషన్ ఛానల్ అనేది అడుగుతున్నాం. ఇంకొకటి మాకు అనేది ప్రమోషన్ క్యాడర్ అనేది అదే విలేజ్ సర్వే తర్వాత గ్రేడ్ 1, గ్రేడ్ 2 అట్లా అనేది మాకు ఒక ఛానల్ అనేది క్రియేట్ చేసి మాకు ఒకటిస్తే మేము చేసే వర్క్ అనేది సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. సో మా వర్క్ కి చూసి మేము చేసే టెక్నికల్ వర్క్ కి మా క్వాలిఫికేషన్ బేస్ చేసుకొని మేము అడిగేది బేసిక్ పే ఒకటండి. మెయిన్ 30,000 బేసిక్ పే అడుగుతున్నాము. అండ్ మాకు అనేది ప్రమోషన్ ఛానల్ అనేది కూడా చూపించమని చెప్పేసి మా డైరెక్టర్ సార్ని అడుగుతున్నాం. నిరసన గురించి మనతో మాట్లాడడానికి సచివాలయ సర్వేల వైస్ ప్రెసిడెంట్ ఉంటారు. ఆయన కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రధానంగా మీ సమస్యలు పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? నమస్తే అండి. మేమైతే ఫస్ట్ పాయింట్ చెప్తున్నాం, మేమైతే ప్రభుత్వానికి ఎక్కడ మేము వ్యతిరేకం కాదు. ఫస్ట్ పాయింట్ ఇదైతే అదే గుర్తుపెట్టుకోవాలా. రెండో పాయింట్ ఏంటంటే అండి, 2019లో సచివాలయంలో ఎవరైతే జాబ్లో రిక్రూట్మెంట్ అన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు బేసిక్ పే 30,000 ఉంది. ఇప్పుడు అంటే గ్రేడ్ 2 నుంచి గ్రేడ్ 1కు అందరికీ కూడా మంచిగానే వాళ్ళు బేసిక్ పే ఓకే చేశారు. మా విలేజ్ సర్వేలకు మాత్రం ఏంటంటే జూన్కు వచ్చే మాకు ఇంక్రిమెంట్ ఏదైతే ఉందో దానికి ఆ డబ్బు ఏదైతే ఉందో దానికే మాకు ఎక్కువ పోయి గ్రేడ్ 1కి వేశారండి. మాకు దీనివల్ల మేము ఆల్మోస్ట్ 50 లక్షల దాకా మేమైతే ఇబ్బంది పడుతున్నామండి. మాకు లాస్ అవుతుంది. దయచేసి ప్రభుత్వ పెద్దలు ఎవరైతే ఉన్నారో దయచేసి మా మీద ఒక్కసారి మళ్ళా కమిటీ రిపోర్ట్ను మళ్ళీ ఒక్కసారి వెరిఫై చేసి మాకు కూడా దగ్గర 30,000 బేసిక్ పే ఇచ్చేలాగా ప్లాన్ చేస్తే మా 9,200 మంది గ్రామ సర్వేల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో మీకు
రుణపడి ఉంటారంటే అందరూ. ఇది ఎందుకు మీరు అర్థం చేసుకోవట్లేదు, మాకు అదే అర్థం కావట్లేదండి. సచివాలయంలో అందరికంటే ఎక్కువ పని చేసేది మాత్రం మేమే. రాత్రింబవలు చేస్తున్నాము. ఇళ్ళకి వచ్చేటప్పుడు యాక్సిడెంట్లు అవుతున్నాయి, వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ లేదు గవర్నమెంట్ నుంచి. మాకు ఎన్నో సమస్యలు. ఇవన్నీ ఓకే, ఇవన్నీ మేమే ఏదో కింద మీద పడతామండి. బేసిక్ పే మనము ఉద్యోగం చేసేదే దానికోసం, శాలరీ కోసం, బేసిక్ పే కోసమే కదా. మీరు కొద్దిగా మా మీద కొద్దిగా మీరు ఒక్కసారి దయ చూపిస్తే, మీరు అనుకుంటే మా పని అయితే ఖచ్చితంగా అవుతుందని మేమైతే అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి గ్రామ సర్వేల సమస్యలు పరిష్కరించాలి, లేని పక్షంలో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఉద్యమాలను ఉధృతం చేస్తామని చెప్పి గ్రామ సచివాలయ సర్వేలు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ అన్సార్తో షబ్బీర్, శ్రేష్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.